ఇప్పుడే ఒక బ్రేకింగ్ అంతోంది. లిక్కర్ స్కామ్ పంచాయతీ గోవా చుట్టూ తిరుగుతోంది. కేజ్రీవాల్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా విచారణకు సహకరించట్లేదని గోవా నుంచి పిలిపించిన వ్యక్తులతో కలిపి ఆయన్ను విచారించాలని ఈడీ తెలిపింది. గోవా ఎన్నికల ప్రచారానికి 100 కోట్లను ఆప్ పంపించిందని ఈడీ కోర్టుకు వివరించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయని గోవాలో ఆప్ అభ్యర్థి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారని తెలిపింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను అక్కడి వారితో కలిపి విచారించాలని పేర్కొంది. ఇప్పటికే గోవా ఆప్ ఇన్ఛార్జ్ అమిత్ పాలేకర్ను ఈడీ విచారిస్తోంది. రెడ్ గోపి, లిక్కర్ స్కామ్ పంచాయతీ గోవా చుట్టూ తిరుగుతోంది. కేజ్రీవాల్ చుట్టూ మరొక అభియోగాన్ని మోపుతోంది ఈడీ. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రధానంగా గోవా ఇన్ఛార్జ్ ఇక్కడ ఢిల్లీలో ఉన్న గోవా ఇన్ఛార్జికి సంబంధించిన నివాసాల్లో కూడా నిన్న సోదాలు నిర్వహించడం జరిగింది. సో కొన్ని కీలక ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గోవా నుంచి ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారో సో వాళ్ళు కూడా దీన్ని కన్ఫెస్ చేసినట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళతో కలిపి కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించబోతున్నారు. 45 కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా గోవాకు వచ్చాయి దక్షిణాది రాష్ట్రాల నుంచి. సో ఆ డబ్బుల్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఈ డబ్బు అనేది లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా రూపొందించినందుకు, లిక్కర్ పాలసీ ద్వారా వ్యాపారంలో లాభాలు గడించేందుకు చేసిన మార్పులు ఇవి. సో దానికి అనుగుణంగా ఆ డబ్బుని తరలించడం జరిగింది. కొంత డబ్బు ఫిజికల్ గా నేరుగా విజయ్ నాయర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొంత డబ్బుని గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేసేందుకు గోవా తరలించారు అన్న ఆరోపణలు ఈడీ చేస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతల ఇళ్లలో ఢిల్లీలోనూ అలాగే ఇటు గోవాలో కూడా సోదాలు జరిగాయి. గోవాకు సంబంధించిన కీలక నేతలను ఇప్పటికే సమన్లించి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు కూడా. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేజ్రీవాల్ ని మరిన్ని విషయాలపైన ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా గోవా ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిన డబ్బు అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి వ్యాపారులకు అనుకూలంగా తయారు చేసిన పాలసీలో భాగంగా వాళ్ళకు ముందస్తుగానే పాలసీ డ్రాఫ్ట్ పంపించడం, పూర్తిగా అంతిమ నిర్ణేతగా కూడా పాలసీ రూపకల్పనలో కేజ్రీవాలే ఉన్నారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. స్కామ్ మొత్తానికి కూడా సూత్రధారి కేజ్రీవాలే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈడీ వద్ద బలమైన ఆధారాలను ఈ రోజు నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టులో, ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు, తనని అణచివేసేందుకే ఈ కుట్ర జరుగుతోంది. పూర్తిగా ఈడీ నిర్ణయించుకుంది కేజ్రీవాల్ ని ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయడమే తమ సంకల్పంగా ఈడీ పెట్టుకుంది, రాజకీయంగా పనిచేస్తుంది అన్న ఆరోపణలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన చేయడం జరిగింది. అయితే ఆ ఆరోపణలపైన ఇటు ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బీజేపీకి కానీ ఏ ఇతర పార్టీకి కానీ సంబంధం లేదు. వాళ్ళు పాలసీని నిర్ణయించలేదు, కేజ్రీవాల్ రూపొందించారు. ఆ రూపొందించిన సమయంలోనే సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు తీసుకున్నారు అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ చైన్ లో ఏదైతే మనీ లాండరింగ్ జరిగిన చైన్ లో ఉన్న ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని పరిగణలోకి తీసుకోకూడదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి అప్రూవర్లుగా మారారు అన్న ఆరోపణలు ఏవైతే చేశారో సో వాటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అలాగే ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాది రమేష్ గుప్తా మరొక అభ్యర్థన కూడా చేయడం జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ పైన కూడా ఎంక్వైరీ జరపాలి అని చెప్పి ఇటు రమేష్ గుప్తా కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఆ విషయం పైన కోర్టు ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ డబ్బులతో ముఖ్యంగా ఏ పార్టీకి ఎవరు ఎక్కడ ఎప్పుడు డబ్బులు ఇచ్చారు దేనికి అనేది లిక్కర్ కేసుకి సంబంధం లేదు అన్న విషయాన్ని ఈడీ స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కేజ్రీవాల్ పాత్ర ఉంది అనడానికి ఈ కేసులో వివిధ అంశాలని, ఊహల్ని తెర మీదకి తీసుకొస్తున్నారు కేజ్రీవాల్. సో తనకు అనుకూలంగా ఉన్న విషయాలని నొక్కిపెట్టి వ్యతిరేకంగా ఉన్న విషయాలపైన ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి కేజ్రీవాల్ చెప్పిన వాదనని కూడా పరిగణలోకి తీసుకోలేదు కోర్టు. ఎందుకంటే ఆ విషయాలపైన ముఖ్యంగా కేవలం కస్టడీ ఎక్స్టెన్షన్ పైనే ఇటు కోర్టు ఈ రోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే రిమాండ్ రిపోర్ట్ ని కూడా పరిగణలోకి తీసుకుంటూ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా తమ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, కేసు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి, మనీష్ సిసోడియా పాత్ర, అలాగే విజయ్ నాయర్ పాత్ర, 45 కోట్లు గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేయడం అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇటువంటి అనేక అంశాలని ఈ 10 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే రౌజ్ అవెన్యూ కోర్టు ప్రస్తుతం ఈ కేజ్రీవాల్ కస్టడీని 4 రోజుల పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా గోవా ఎలక్షన్స్, గోవాలో ఖర్చు చేసిన ముడుపుల వ్యవహారం అనేది
ఇప్పుడు కేజ్రీవాల్ కు ఉచ్చు బిగించినట్లుగా అయింది. లిక్కర్ కేసులో 100 కోట్ల ముడుపుల వ్యవహారం పైన 2 ఏళ్లుగా దర్యాప్తు జరుపుతున్నా ఎక్కడా డబ్బు దొరకలేదు, ₹1 కూడా దొరకలేదు అని చెప్పి కేజ్రీవాల్ ఆప్ నేతలు ఆప్ మంత్రులు చెప్తున్నారు. అయితే ఆ డబ్బంతా కూడా ఆల్రెడీ ఖర్చు చేశారు. గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ లో 45 కోట్లను ఖర్చు చేశారు. మిగతా అమౌంట్స్ సంబంధించి కూడా ప్రస్తుతం ఎవిడెన్సెస్ ఉన్నాయి. డిజిటల్ ఎవిడెన్సెస్ కొన్ని మొబైల్ ఫోన్స్ లో ఉన్న డేటాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఫోరెన్సిక్ ల్యాబ్ దానిపైన వర్క్ చేస్తోంది. అలాగే మరికొన్ని కోణాల్లో ఎంక్వైరీ చెప్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తోంది. సో ఈ కేసులో ఇప్పటి వరకు కీలకమైన వ్యక్తులుగా, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కూడా అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే కేజ్రీవాల్ అరెస్టుతో ఈ కేసు ఒక ముగింపు దశకు వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళని ముఖ్యంగా దోషులుగా నిలబెట్టేందుకు కావాల్సిన కార్యాచరణ పైన ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇటు పంజాబ్ లోను, గోవాలోను సోదాలు జరుగుతున్నాయి, ఢిల్లీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సో సోదాల్లో వచ్చిన ఎవిడెన్స్ ఆధారాల ప్రకారం తదుపరి కేసు ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొనసాగించబోతుంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని కోరగా 4 రోజుల కస్టడీకి ఎక్స్టెండ్ చేస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 1కి రోజు కోర్టు వాయిదా వేయడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.